BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అయ్యో అక్క, బావలాగే పాలు వేడిగా ఉన్నాయి. ఏమిటి చేతులు? పాలు మీకోసం. సరే ఇవ్వు. వేడిగా ఉన్నాయి. పర్వాలేదు ఇవ్వు. అయ్యో ఏమండి? ఏమిటండి? పెళ్ళానికి కూడా కొంచెం మిగల్చాలని అంటారు. ఓహో. నీకేదంటే బాగా ఇష్టం? నిన్నటి వరకు ఒంటరితనం. ఇప్పుడు? ఇప్పుడేమో సరే గాని మీ ఇష్టాలు ఏమిటో చెప్పండి. రాగి సంగటి, కోడి పులుసు. అయితే మీకు నచ్చనివి ఏమిటి? నచ్చనివి ఏమిటి అని. నాకు ఈ చీరే నచ్చలేదు. ఈ చీర మీకు ఎందుకని నచ్చలేదు? ఎందుకంటే నేను ఉండాల్సిన చోట అది ఉంది కదా, అందుకని. అదేమిటి? నమస్కారం. మా గురు లోపల ఉన్నారు. గురు గురు ఏంటండి చెప్పండి. ఏంటి గురు, ఏంటిదంతా? నాకే తెలియట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ. నేను ఇప్పుడు ఏం చూశాను? గురు, నువ్వు ఏం చూసావో ఏం చూడలేదో మాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి బిడ్డ కింద నుంచి ఒక అవతారాన్ని తీసుకెళ్ళడం మాత్రం నేను చూసాం. అది సరే, ఆ అమ్మాయి నా రూమ్ లోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ భార్య బయటకు వెళ్ళగానే మరదలు లోపలికి వచ్చి ఉంటుంది. నా భార్య బయటకు ఎప్పుడు ఉంటుంది? మరదలు లోపలికి వచ్చినప్పుడు ఈ భార్య బయటకు వెళ్ళి. కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఈ కాఫీ తీసుకోండి. ఏంటి, నేను తీసుకొచ్చానని తెలియక నువ్వు తెచ్చావా? లేదక్క, నువ్వు చక్కెర ఎక్కువ వేసి ఉంటావు, అందుకే నేను తక్కువ వేసి తీసుకొచ్చాను. బావా, నా టేస్ట్ నీకు తెలుసుగా. కాఫీ. బావ నా కాఫీ తాగేశాడు. థ్యాంక్ యూ బావా. మిగతాది నేను తాగేస్తాను. ఆయన ఇంగ్లీష్ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో గురు, శివరాత్రి రోజున థియేటర్లో ఒకే టికెట్ పై 2 సినిమాలు చూసినట్టుగా ఒకే దెబ్బతో 2 పిట్టల్ని పడగొట్టావా? లేదు చలపతి, మేము నమ్మటం లేదు. 3 మాసాల తర్వాత ముందుగా మామిడికాయ ఎవరు కొరుకుతారో చూశాకే మేము నిన్ను నమ్ముతాం. ఏంటండి ఇది? నమస్కారం అయ్యా. తప్పమ్మా. వాడకున్న సున్నానంతా గోకి గోకి తాంబూలంలో వేసుకుంటారు వెధవలు. ముందు సున్నాను కొట్టించాలి. గుడికొచ్చిన వాళ్ళంతా దేవుడికి దండం పెట్టుకుంటే మా ఆయనకి దండం పెడుతున్నారేంటి? దండం పెట్టుకుంటే కాలుతో అనగదొక్కేస్తాడమ్మా. కన్ఫ్యూజ్ చేయకండి. ఆయన ఎవరో తెలుసమ్మా? కంసుని చంపిన శ్రీకృష్ణుడు, రావణాసురుని చంపిన శ్రీరామచంద్రుడు. రంగారాయుడు తెలుసు కదా మీకు? అవును, వాడో గొప్ప మహానుభావుడు. ముందు నోరు మయ్యవాయ్. అది చూడండి. లక్ష్మి తీసుకుని నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళాను.
రామా పుట్టలో పాలు పోసొద్దాం. నరసింహస్వామిని దర్శించకుండా పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చా? అబ్బా నువ్వు ఉండవా? పూర్వహ పుట్టుగు పునః భగత్ పూజాహు అని చెప్పారు. ఎవరండి చెప్పింది? నేనే చెప్పాను. పదమ్మా పుట్ట దగ్గర వెళ్ళి ప్రాంబుకి ప్రాలు పోసి వద్దాం. శాస్త్రి గారు తొందరగా పుట్ట దగ్గరికి మావయ్య ఈ గుడిలో పూజ పర్వాలేదమ్మా. చేయించుకుందాం. వెళ్దాం పద. తీసుకెళ్ళు. వెళ్ళండి. అరే జయసింహ మావయ్య వాడి జయసింహ. అటు చూడు తమ్ముడు, వాడే నీ బావను చంపింది. ఆడవాళ్ళకి బయట చెంగు మానాన్ని కాపాడుతుంది, మగవాళ్ళకి కండువా పెద్ద మనుషులను గౌరవాన్నిస్తుంది. చూసుకుని నడవండి. నా పేరు నాగలింగం, చనిపోయిన రంగారాయుడి బావని. నిన్ను సర్వనాశనం చేస్తేనే నా బావ ఆత్మ శాంతిస్తుంది. అయ్యో ఏంటిది? వాళ్ళిద్దరూ ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. ఈ ఊళ్ళో మన ఇద్దరం ఒకరికి ఒకరం తీసిపోవని కబుర్లు చెప్పుకుంటున్నారు అంతే. ఆహా అదేలేండి. పదండమ్మా, పదండి పదండి పదండి. రేయ్, ఇలాగే పొగరగా మాట్లాడి గొడవ పడినందుకే నీ బావను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తల నరికి పారేశాను. ఇది కదా అని చూస్తున్నాను, లేదంటే సరే నీ ఊరి నడిబొడ్డులోనే చూసుకుందామా? స్థలం ఎక్కడని నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తి అవసరం లేదురా. కంటి చూపుతోనే కాల్చి పారేస్తాను. చూసావంటే మొగుడు చచ్చినా మొండమయ్యకుండా తగుదురమ్మా అంటూ పువ్వులు బొట్టు పెట్టుకుని గుడికొచ్చింది. అవునక్క, దాని ముఖం చూస్తేనే మనం చేసిన పాపం బట్టల రంగు వెలిసినట్టుగా కరిగిపోకుండా ఈయన తిప్పబట్టినట్టుగా మనల్ని అంటుకునే ఉంటుంది. అమ్మా తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను. మనం జీవించే జీవితంలో 3 వంతులు మిగిలిన వాళ్ళు మనకిచ్చే గౌరవం కోసమే. భర్త పోయాక కూడా సుమంగళిగా ఉంటానంటే మన సాంప్రదాయం ఒప్పుకోదు, ఈ సమాజం కూడా హర్షించదు. అందుకే వాళ్ళంతా మిమ్మల్ని హేళన చేసి మాట్లాడుతున్నారు. నా భర్తది సహజ మరణమే అయ్యుంటే ఆ క్షణమే నేను చనిపోయి ఉండేదాన్ని. కానీ నా తలరాత అలా లేదు. నడి వీధిలో జంతువుని నరికినట్టు నా భర్త తలని నరికేశాడు ఒకడు. ఎవరమ్మా? నీ భర్త జయసింహ. ఏంటమ్మా నువ్వు? ఊరే దేవుడిలా పూజించే నా భర్తని కాస్త కూడా ఇది లేకుండా హంతకుడు అంటున్నావే? ఊరికే అండం లేదు, ఈ నాగదేవత మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ తాళి నా తాళి ఒకేసారి తెగాలి. అందుకు నీ భర్త చావాలి. అది జరుగుతుంది, జరిగేలా చేస్తాను. నా బిడ్డ లాంటి వాడు కాదమ్మా. పక్కూరు రంగారాయుడు తన బలగంతో ఈ ఊరిని నాశనం చేయాలని చూశాడు. పంటకు పట్టిన చీడపురుగును దులిపేసినట్టు నా బిడ్డ రాక్షసుని చంపేశాడు. మనిషికి 2 కళ్ళు నా చూసేది ఒకే చూపు, కానీ ఆ ఒక్క చూపులోనే 2 రకాల భావాలు ఇమిడున్నాయమ్మా. పార్వతిని చూస్తే భక్తి, భద్రకాళిని చూస్తే భయం. ఇద్దరూ పరాశక్తి స్వరూపాలే. నా బిడ్డ కూడా అలాంటివాడేనమ్మా. అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళకి యముడు, నీతికి న్యాయానికి కట్టుబడేవాళ్ళకి రాముడు. ఆ ఇద్దరూ నీ భర్తలో ఉన్నారమ్మా. వాడు కార్చే ప్రతి కన్నీటి బొట్టులో ఆనందం ఉంటుంది, చిందించే చెమటకు అర్థం ఉంటుంది, వాడి ఒంట్లో ప్రవహించే రక్తంలో దేశభక్తి ఉంటుంది. ఆనాడు గాంధీ మహాత్ముడు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ వీళ్ళందరూ దేశాన్ని కన్నతల్లిలా భావించి దాస్య విముక్తి కోసం ప్రాణాలని త్యాగం చేశారు. అలాంటి మహానుభావులు మళ్లీ మన దేశంలో పుట్టాలని అందరూ ఆశపడతారు, కానీ తమ ఇళ్లలో పుట్టకూడదని కోరుకుంటారు. ఎందుకో తెలుసా? ఇంటి కోసం బతికేవాడు పెన్షన్ తెచ్చే వయసులో కూడా మనతోనే ఉంటాడు, దేశం కోసం బతికేవాడు జీతం తెచ్చే వయసులోనే చనిపోతాడు అన్న భయం. కానీ నా బిడ్డ జయసింహ ప్రజల క్షేమం కోసం సావునే చావచేత కొడతాడన్న నమ్మకంతో ఈ ఊరికి సంరక్షకుడిగా నియమించాను.
తన భర్త ఎంత మహావీరుడైనా భార్యకి తాళి భయం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వేం దిగులు పడకమ్మా. నీ దీర్ఘ సుమంగళ యోగం వల్ల జయసింహుడికి ఏమీ కాదు. ఆ విషయంలో నేను నా బిడ్డ నీకెంతగానో రుణపడి ఉన్నాం. ఎంత సమర్థించుకున్నా నీకు నిజం చెప్పకపోవడం తప్పే. అందుకు కారకుని నేనే. నన్ను క్షమించమ్మా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి మావయ్య. అందరూ సంపాదనలో కొంచెం దానం చేస్తారు, కానీ నా భర్త తన జీవితాన్నే దానం చేశారు. అది నాకెంతో గర్వంగా ఉంది.